అందరికీ నా ఉదయపూర్వక వందనములు. ఈ సాయంకాలంలో ఇచ్చిన ఈ ఆరాధన బట్టి దేవునికి కోట్లాది వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాము. సాయంకాలంలో మనకి ఇచ్చిన ఈ ఆరాధన బట్టి దేవునికి వందనాలు. దీప సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్. సరే అక్క చేస్తున్నా. పరిశుద్ధుడ ప్రేమ దేవ కృపాల తండ్రి యేసయ్యానికి లెక్కలేని వందనలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్ర కలడియ రజ పరిశుద్ధుడ సర్వశక్తి మంతుడ సర్వాధికారునికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసంపైన ఆశ్రమైన గొప్ప దేవ నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, ఈ యొక్క సాయంత్రకాలంగా ప్రభా ప్రార్థన చేస్తున్నాగా ప్రభా మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. సాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా, లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ఉంది ప్రభా. ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని ప్రకటించి తండ్రి ఏసమ్మరు నీ యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని అందరినీ ముద్రించుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, ముఖ్యంగా తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క పాపం శాపం ఆ రోగాలు మా వ్యసనాలు సమస్తం తండ్రి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగి వేసి ప్రభా నీ యొక్క భుజముల పైన మోచనవుతండి. మా ప్రతి పాపం నుంచి మాకు విడుదల అనుగ్రహించి ప్రభా దేవ నీ చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నటకు తండ్రి నీ యొక్క జీవమైన వాక్కు చేత ప్రభా మమ్మల్ని ప్రతిదినం నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవ యేసు ప్రభా, ఎంతో మంది ప్రభా ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభా. కానీ యేసయ్య మీరు మాకు అనుగ్రహించినారు చక్కటి సమయంలో చక్కటి టైంలో ప్రభా నేను స్తుతించి ఆరాధించుటకు తండ్రి. మరి దాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతలు ప్రభా. తండ్రి దేవ యేసు ప్రభా, మరి లోకంలో ప్రభా అనేక ఆత్మలను నశించిపోకుండా ఉండేలాగా ప్రభా ప్రతి బిడ్డకి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవాయసు ప్రభా, మా దేశం పైన నీ యొక్క దృష్టి ఉంచండి. మా దేశ అధికారులతో మీరు మాట్లాడండి ప్రభా. వాళ్ళని కూడా మీరు మార్చివేసే ప్రభా, వాళ్ళు కూడా రక్షణ మార్గంలోకి రావాల ప్రభా. ఏ బిడ్డ నశించుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి బిడ్డలతో మీరు దర్శించండి, మాట్లాడండి. ప్రతి ఆత్మ రక్షింపబడటకు సహాయపడమని ప్రార్థిస్తున్నా తండ్రి. అదే రీతిగా ప్రభా సేవ జీవితంలో ఉన్న ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళు చేసే ప్రతి సేవ జీవితంలో కూడా ప్రభా అద్భుత రాజకాలు జరిగించండి. అదే రీతిగా ప్రభా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రభా నీ యొక్క హస్తం తోడించి నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా, మరి ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ వచ్చిన బిడ్డను దీవించండి, ఆశించి నింపండి ప్రభా. వారి కుటుంబంలో సమాధాన పరచండి ప్రభా. అదే రీతిగా ప్రభా వారి కుటుంబం చుట్టూ ప్రభా నీ యొక్క బ్లెస్ ఫెన్సింగ్ వాల్ వేసి పెట్టండి అయినా. రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని కూడా ప్రభా తొందరగా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తుంది తండ్రి. ఏసయ్య మీరు ఆత్మకార్యం జరిగించి సహాయం చేసి ముందుకు నడిపిస్తారని ప్రభా. మరి పాటల ద్వారా మీరే మేము పొంది వాక్కు చేత మీరే మాతో మాట్లాడతారు. మరి మేము ప్రతిదినం కూడా ప్రభా నీ వాక్యాలు ఎవ్రీడే మేము విని మరి దినం మేము చక్కపరుచుకున్నట్టు మాకు సహాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంది. ఆది అంతా మీరే తోడే నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంది తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. కళ్యాణక పాట పాడుతుంది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువుని మహిమ పరుస్తూ ఆయనను స్తుతి గానం చేసుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కళలన్నీయో నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే. ప్రకృతి కళలన్నీయో నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతాస్తుతులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పరిమళించనే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించనే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మతో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవు నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. చక్రవర్తి బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మాధురి సిస్టర్ వచ్చినట్టున్నారు. వాక్యంలో నడిపించండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.
వెళ్ళాడండి అందరికి చేస్తున్నాడు. వెళ్ళాడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, మనం తండ్రి, జీవము కలిగిన దేవ, జీవాధిపతి, అయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువ, మీ నామానికి ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సాయంకాల సమయంలో ప్రభా KBPM ద్వారా ప్రభావితమైన వాక్య పరిచయం చేయడానికి మీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభావితమైన. ఇప్పటి వరకు పాటల్లో, ప్రార్థనలో మీరు నడిపించారు, మీకు ఎంతో వందనాలు ప్రభా. వాక్యాన్ని చెప్పుకోబోతుండగా తండ్రి, ఎక్కడను సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత జ్ఞానం కాక మీ ఆత్మ నడిపింపు చేత సాయం చేసి నడిపించమని, మీరు తోడుగా ఉండమని, మాట్లాడే ప్రతి మాటను ప్రభా ప్రయోజనకరంగా యేసయ్య శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. మనందరూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నట్టుగా మనం ఈ లోకంలో చిట్ట చివరి దశలో మనం ఉన్నాం. అందుకు గాను లేఖనాల్లో చెప్పబడినట్టుగా ఎన్నో సందర్భాల్లో లేఖనాలు జ్ఞాపకం చేసిన విధంగా ఒకవైపు భూకంపాల గురించి, యుద్ధాల గురించి, అక్కడక్కడ కరువుల గురించి అన్నిటిని వింటున్నాం. అంటే అంతానికి చాలా దగ్గరగా ఉన్నాం అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒకవైపేమో దుష్టుల దాడి ఎక్కువ అవుతుంది, మరోవైపేమో క్రైస్తవులలో విశ్వాసం సన్నగిల్లుతా ఉంది. ఒకవైపేమో వేల కోట్ల రూపాయలు వెచ్చించి వారు నమ్మేటువంటి విధానాల కోసం, వారు ఆచరించేటువంటి మార్గాల కోసం వాటిని బలోపేతం చేసుకోవటం కొరకు ఎంతో కృషి చేస్తూ వారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఒక క్రైస్తవులుగా దేవుని పరిచర్యలో, దేవుని విశ్వాసంలో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితుల్లో మనం వెళుతున్నాం అనేది జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవుల్లో బలహీనత కూడా బలహీనతలే ఎక్కువగా కనపడతా ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే, డినామినేషన్స్ ఇష్యూస్ లో కానివ్వండి, వాడి యొక్క డాక్ట్రిన్స్ లో కానివ్వండి, రకరకాల కారణాల చేత ఒకరిని విభేదించుకుంటూ ఒకరిని సహించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఒక ప్రార్థనకు వెళ్ళడం జరిగింది. అది బహిరంగ కూడిక. అక్కడ 2-3 సేవకుల్ని సహజంగానే ఆ ఇంటి వారు పిలుచుకున్నారు. పిలుచుకుంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆయన కాకుండా వేరే అతను ఆ ప్రోగ్రాం మొత్తాన్ని MC చేస్తూ ఉన్నారు. మాస్టర్ ఆఫ్ సెరమనీ వేరే అతనికి ఇచ్చారు. అదేంటండి, స్థానిక పాస్టర్ గారు కదా ఈ ప్రోగ్రాం మొత్తాన్ని లీడ్ చేయాల్సింది, రన్ చేయాల్సింది అని అంటే, ఏమండి ఆ స్టేజ్ మీద మొత్తం 5 పాస్టర్లు ఉన్నారు, వారిలో ఒకరు ఉంటే ఒకరికి పడదు, వారికి సమాధానం లేదు, అందుకని వారిలో ఎవరినన్నా పొరపాటున ఒకరి నుంచో ఇంకోటి పేరు పిలవాల్సి వచ్చిందేమని చెప్పి వారి యుగో ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి నాన్ లోకల్ అతన్ని పెట్టి అతని ద్వారా ఆ రోజు ఆ ప్రోగ్రాం మొత్తానికి అతన్ని పెట్టుకొని అతని ద్వారా వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారనండి. ఆ ప్రార్థనకి, ఆ కూటానికి, కుడికి వచ్చినటువంటి ఒక శ్రోత చెప్తూ ఉన్నాడు ఫీడ్బ్యాక్. అంటే ఈ రోజుల్లో ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజమే మనం ఎంతో పరిచర్య చేస్తున్నాం, దేవుని పరిచర్య ఎంతో ప్రయాసపడుతున్నాం, ఇతరులను మనం రక్షణ మార్గంలో తీసుకుని వస్తున్నాం. కానీ చివరకు మన సొంత రక్షణ ఏ విధంగా ఉంది, దాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఉన్నామా, దాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నామా, పోగొట్టుకునే భ్రష్టత్వంలోకి జారిపోయేటువంటి స్థితిగతులు లేదంటే పరిస్థితులు మనల్ని ఆ విధంగా
తయారు చేసి వాటిలో భ్రష్టత్వంలోకి మనల్ని బలవంతంగా నెట్టేటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం అనేది ఈరోజు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. ఎందుకు అని ఏంటంటే ఎప్పటి నుంచో వాక్యాలు వింటున్నాం, చాలా కాలం నుంచి వాక్యాలను మనం బోధిస్తా ఉన్నాం, ప్రకటిస్తా ఉన్నాం. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ సమయానికి వెళ్ళేటువంటి మరి అలవాటు కలిగి ఉన్నటువంటి వారివి ఆ సమయానికి పరిగెత్తుకుంటూ పోయి చేయవలసిన పరిచర్య అంతా చేసి ప్రార్థన మొట్టమొదటి ప్రార్థన దగ్గర నుంచి ఆఖరి ఆశీర్వాదం వరకు మనం ఆ ప్రార్థనలో ఉంటాం. కానీ దానిలో ఉన్నటువంటి సారాన్ని, ఆ రోజు విన్నటువంటి మాటను, బైబిల్ పఠనంలో, బైబిల్ ధ్యానంలో మనం నేర్చుకున్నటువంటి మాటను జాగ్రత్తగా పాటించగలుగుతున్నాం. ఎంతవరకు ఆ వాక్యం మన జీవితంలో బ్రతికి ఉంది, ఎంతవరకు ఆ వాక్యం మన వ్యక్తిగత జీవితాల్లో అది పనిచేస్తూ ఉంది అనేది పరిశీలించుకోవడంలో ఒక క్రైస్తవులుగా ఎంతవరకు ఫెయిల్ అయ్యారనే నా ఆలోచన. కారణం ఏంటి అని అంటే వాక్యం ఏం చెప్తుంది కదా, మనుష్య కుమారుడు వచ్చేటువంటి దినాల్లో భూమి మీద విశ్వాసం కనుగొనున్నా, విశ్వాసం లేదు అని అంటే భూమి మీద అన్నారు. భూమి మీద ఉంది మానవాళిని, మనుషులే. ఈ మనుషుల్లో ఫలానా వాళ్ళు, ఫలానా సంఘం, ఫలానా తెగోళ్ళు, ఫలానటువంటి వాళ్ళు అనేది ఏ భేదం లేదు. కానీ వ్యక్తిగతంగా అవన్నీ మర్చిపోయి నాది అనేది, నేను అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి అర్థం చేసుకుంటే నా మట్టుకు నా పరిస్థితి ఏ విధంగా ఉంది. ఎందుకు అనంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి, చాలా ఘోరంగా కూడా ఉన్నాయి. బండి మీద బయటికి వెళ్ళినటువంటి వాడు ఇంటికి వచ్చేంత వరకు భరోసా లేదు, నమ్మకం లేదు. అలాంటిది మరి రకరకాల ప్రాంతాల్లో పెడుతున్నాం, రకరకాల పరిస్థితుల్లో ఉన్నాం, రకరకాల పనుల మీద ఉన్నాం. మనం రేపు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. కానీ మనిషి తయారు చేసిన ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ ఒక మనిషికి మాత్రం లేదు. ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఆ ఎక్స్పైరీ ఎప్పుడైపోతుందో తెలియదు. కానీ హిజ్కియాకి మంచి అవకాశం వచ్చింది కదా. హిజ్కియా దేవుడు ఏమడిగాడంటే, ఇదిగో నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని ఒక మాటను హిజ్కియాకి ప్రభుత్వం ద్వారా పలికించడం జరిగింది, చెప్పించడం జరిగింది. కానీ ఈరోజు మనకు చెప్పేవాడు లేరు. ఈరోజు మనకి అటువంటి హెచ్చరిక, కాషన్ లేదు. కాబట్టి ప్రతి దినము మనం జాగ్రత్తగా ఒక భయం కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి విధానంలో అలాంటి జీవితాన్ని ముఖ్యంగా కలిగి ఉండకపోతే, ఒకవేళ ఏ సమయం ఎట్లా వస్తుందో తెలియదు. అయ్యా నేను 2 రోజుల క్రితం వరకు నేను నమ్మకంగా ప్రార్థన చేశాను, నేను ఈ రోజే చేయలేకపోయాను, ఈ రోజు చేసిన పాపాన్ని బట్టి నా పరలోకంలోకి ప్రవేశం లేదు అనే మాటను మనం కలిగి ఉండకూడదు. ప్రతిదినం మనం ఎలాంటి జీవితాన్ని అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవులకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఎన్నో విషయాలు గొప్పగా చెప్తాం, మంచి చక్కని ప్రసంగాన్ని ఇస్తాము, మంచి బైబిల్ కొటేషన్స్ రెఫరెన్స్లు పెట్టుకుంటాం, మన స్టేటస్లో పెట్టుకుంటాం, తర్వాత మన టీపీగా పెట్టుకుంటాం, లేకపోతే జనానికి కనబడేటట్టు రాసుకుంటాం గృహాల మీద. కానీ హృదయంలో అది ఎంతవరకు రాసుకున్నాం, పనిచేస్తున్నాం, అది ఎంతవరకు మనం పాటిస్తా ఉన్నాం, మన సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది మనల్ని మెచ్చుకొని మనల్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచేవాడిలాగా ఉన్నామని అంటే చెప్పలేదు, ఎవరికి ఉండదు. ఆ అనుభవం ఒక్క దేవుని దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో కూడా లేదు, కానీ పౌలు దగ్గర ఉంది. కాబట్టి పౌలు ఏమన్నాడంటే, క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. ఈ వాక్యం అందరికీ సమానమే. కానీ ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, ఆ నడుచుకునే విధానంలో సన్మార్గంలో ఉన్నామా, తప్పిపోయామా, జారిపోయామా, పడిపోయామా. జారిపోవటం వేరు, తప్పిపోవటం వేరు, పడిపోవటం వేరు. మనం పైకి వెళ్ళే కొద్దీ మనం ఒక సన్మార్గంలో సరి చేసుకుంటూ మన మట్టుకైతే మనం నీతిగా, యథార్థతగా, పరిశుద్ధత కలిగి ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకు అంటే నిజమే, మరి ఈ వేదికగా ఈ వీడియోలో చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ అందరికీ బాహాటంగా తెలిసినటువంటి గొప్ప పేరున్నటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. ఒక దైవజనుడు హెలికాప్టర్లో వచ్చి మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. వారిలో ఒక మాంత్రికుడు
ఆ వచ్చి పరిచర్య చేయడానికి వచ్చినటువంటి ఆ సేవకుని బట్టి, ఆ పరిచర్యను బట్టి శుద్ధ పూజలు చేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న శక్తులను వదిలి దాన్ని నాశనం చేయాలి, దాన్ని పాడు చేయాలి, వాళ్ళందరికీ రకరకాల ఇబ్బందులు కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో మాంత్రికుడు కూడా వచ్చాడు. కానీ ఆ మాంత్రికుడు ఏం చేయబడ్డాడు అని అంటే మారు మనసు పొంది ఈరోజు సేవ చేస్తున్నాడు. ఆ రోజు ఎవరైతే హెలికాప్టర్ లో వచ్చి పెద్ద గ్రూప్ ని అడ్రస్ చేయడానికి కారణమైన సేవకుడు ఉన్నాడో ఈ రోజు ప్రార్థనా జీవితంలో పూర్తిగా పతనం అయిపోయి లోకానుసారమైనటువంటి ఎన్నో రకాలుగా ఒక దారుణమైనటువంటి ఆత్మీయ స్థితిలో నుంచి పడిపోయి ఈ శరీర జీవితంలో దాంట్లో కూడా దారుణమైనటువంటి స్థితిలో అతని ఈ రోజును చూస్తా ఉన్నాం. మన కళ్ళ ముందే మనం ఎరికే మనం తెలుసుకునే ఈ రోజు ఆయన గురించి చెప్పుకుంటున్నాం, రేపొద్దున మన గురించి వేరే వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు చెప్తున్నాను అంటే దాన్ని బట్టే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుని పరిచర్య చేసి ఇతరులను రక్షణ మార్గంలోకి నడిపించి చివరకు తానే స్వయంగా నశించుకోవడానికి లేదా ఒక భ్రష్టత్వంలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి జీవితం. ఏ విషయంలో అని అంటే అపోస్తుడైనటువంటి పౌలు స్వయంగా తాను చేసినటువంటి ఒక హెచ్చరిక గురించి మాట్లాడుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు ఆయన ఏం చెప్తున్నారు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. దీంట్లో పౌలు గురించి మనందరికీ తెలుసండి. ఇక్కడ వింటున్నటువంటి శ్రోతలందరికీ తెలుసు. పౌలు యొక్క పరిచర్య విధానం తెలుసు, ఆయన మినిస్ట్రీలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యాల గురించి తెలుసు, ఆయన ప్రార్థనా జీవితం తెలుసు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన జీవితం తెలుసు, దేవుణ్ణి ఎరగక ముందు ఆయన తీర్మానం పరిస్థితులు తెలుసు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన తీర్మానం ఏ విధంగా ఉంది అని అంటే బ్రతుకుటైతే క్రీస్తు కోసమే, చచ్చిపోతే నాకెంతో మేలు, ఏమి పర్వాలేదు అంతగా తీర్మానం చేసుకున్నాడు. ఆ స్టేట్మెంట్ తగినట్టుగానే ఆయన జీవించాడు. అంతగా జీవించేటటువంటి వ్యక్తి కూడా ఒకానొక దశలో ఆయన గురించి ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడో ఒక మాట చెప్తున్నాను. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తరువాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. శరీరాన్ని లోపరుచుకున్నాడు. శరీరం అనేది పాప సంబంధమైనటువంటిది. ఆత్మ అన్నది ఆత్మీయ దశలో ఆత్మ అనేది దేవునికి సంబంధించినటువంటిది. అందుకే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంట, శరీరం ఏమో ఈ లోకంలోది కాబట్టి ఈ లోకంలోనే విడిచిపెట్టబడుతుందంట. ఈ శరీరం అనేది పాపానికి తొందరగా ఆకర్షించబడుతుంది, ప్రేరేపించబడుతుంది, పాపం వైపుకు లాగబడుతుంది. ఆత్మ ఏం చేస్తుంది అంటే పరిశుద్ధత్వ వైపుకు అది నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటది. ఏదైనా పొరపాటు చేసేటప్పుడు, ఏదైనా జారిపోయే పరిస్థితి ఉన్నప్పుడు వాక్యం హెచ్చరిస్తూ ఉంటది, వాక్యం పనిచేస్తూ ఉంటది. నేను ఈ పని చేయకూడదు కదా, కొట్టు దగ్గరికి వెళ్ళాను, పొరపాటున ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడు అనుకోండి, చేంజ్ ఎక్స్చేంజ్ కొన్ని తీసుకున్న తర్వాత, ఏదో కొన్ని వస్తువులు తీసుకున్న తర్వాత చేంజ్ లో అతను ఒక 10 రూపాయలు ఇవ్వాల్సింది కన్ఫ్యూజన్ లోనూ తెలియకు 20 రూపాయలు ఇస్తే 20 రూపాయలు తీసుకొని జేబులో పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత అరే వాడు ఇవ్వాల్సింది 10 కదా, ఇంకో 10 అదనంగా ఇచ్చాడు కదా అని గుర్తు చేసేదేమో ఆత్మ. అయితే లేం కాదే, వాడు మన దగ్గర చాలా ప్రాఫిట్ తీసుకున్నాడు పర్వాలేదు అని జేబులో పెట్టే విధంగా పనిచేయించేది, దాని మీద ఆశ కలిగించేది, ఆ 10 రూపాయల మీద ఆశ కలిగించేది శరీరం. ఆత్మేమో అది తప్పు అని ఘోష పెడతా ఉంటది, శరీరం ఏమో దాని కన్ను పోయి కన్ను చెయ్యి కలిసి చేసిన పని వల్ల ఏమవుతుంది అంటే ఆ పాపానికి లోబడతాం. అందుకే అంటారు కన్ను పోయిన ప్రతి చోటకు మనసు పోయిన ప్రతి చోటకు కన్ను పోకూడదు, కన్ను పోయిన ప్రతి చోటకు మనసు పోకూడదు. అది మొట్టమొదటి తప్పు. చెప్పుడు మాట వినటం, అది రమ్యంగా కనిపించటం, తినొద్దు అన్నదాన్ని తినటం, దాని నుంచి ఆజ్ఞాతిక్రమం నుంచి పాపాన్ని తెచ్చుకోవడం, ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీవితాన్ని మరణాన్ని కలిగి ఉండడం. యేసు ప్రభు అవకాశం ఇచ్చాడు.
ఆ మరణాన్ని తప్పించబట్టడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చాడని మనం ఎరిగి కూడా ఇదిగోండి మనం తప్పిపోతే, తెలిసి తప్పిపోతే, తెలిసి ఎరిగి కూడా మనం మరలా అదే పాపం వైపు, శాపం వైపు నెట్టబడితే, అంటే ఒక చేంజ్ అనే విషయమే కాదు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా ఒక ఎడను లేదంటే దాచిపెట్టబడినటువంటి ఒక పాపపు స్థితి ఉంటుంది. అది అనుభవిస్తున్న వ్యక్తికి అది ఒక్కడికి దేవునికి మాత్రం తెలుసు కానీ ఇంకెవ్వరికీ తెలియదు. బాగా దగ్గరుండి పరిశోధించడం కూడా తెలియదు. కేర్ఫుల్ గా ఉంటారు, చాలా కేర్ఫుల్ గా ఉంటారు. అది అబద్ధం విషయంలోనే కానీ, దొంగతనం విషయంలోనే కానీ, చిన్నయే, పెద్దవి కూడా కాదు, చిన్నయే. కానీ ఆ చిన్న లోపమే పెద్ద సమస్యను తీసుకొచ్చి పెట్టింది. నిజమే, నా మట్టుకు నాకున్న బలహీనత అయితే వ్యక్తిగతంగా కొంచెం కోపం ఉంటుంది. ఆ కోపాన్ని నుంచి ఎన్నో సందర్భాల్లో తప్పించుకోవాలని నేను అనుకుంటాను కానీ తప్పించుకోలేను. ఎందుకు వస్తుంది ఆ కోపం? నిష్కారణంగా కాదు కానీ ఏదైనా ఒక అన్యాయం కానీ, ఏదైనా ఒక అక్రమం కానీ జరిగింది అని అంటే వెంటనే నా వాయిస్ని వినిపిస్తూ ఉంటా. లేదు అని అంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటా. నాకున్నటువంటి బలహీనత, దాన్ని దాటడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే చేశాను కానీ ఓడిపోతూనే ఉన్నా. ఇది నా సాక్ష్యం. ఎన్నో సందర్భాలు ఇది నా బలహీనత అని తెలుసు, కానీ జయించితేనే నాకు బలం అని తెలుసు, కానీ జయించలేని స్థితి. అన్ని విషయాల్లో మినిస్ట్రీ అంటే ముందుగానే ఉంటాను, పరిచర్య అంటే పరిగెత్తుకుంటానే పోతాను, ఏదన్నా అవకాశం వస్తే హెల్ప్ చేస్తాను. ఎంత కష్టమైనా, ఎంత శాకిరైనా దాన్ని నేను ఏమాత్రం అది కష్టమని కానీ, అది శ్రమ కానీ నేను ఎంచను, నాకు అనిపించదు. కానీ ఈ ఒక్క విషయాన్ని బట్టి నేను వ్యక్తిగతంగా పడిపోయేటువంటి పరిస్థితి నాది. అట్లా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. కానీ నా మట్టుకైతే నేను ఆ స్థితిలోంచి ముందుకు వెళ్ళబడాలి, నెట్టాలని ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, కానీ ఆ సమయానికి బాగానే ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితి. కోపం అనేది దేవుని నుంచి వచ్చింది కాదు కదా, దానికి వ్యతిరేకమైంది ప్రేమ దేవుని నుంచి వచ్చింది. ఒకవేళ నిజంగా నేను దేవుని బిడ్డనైతే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సుగుణాలను నేను అలవర్చుకోవాలి, ఆ సుగుణాలు నాలో కలిగి ఉండాలి. అన్ని లక్షణాలు ఉండి ఒక కోపం ఉంటే కోపం పెద్ద శత్రువు కదా. దానివల్ల ఎన్నో ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు, ఎన్నో ఆపదలు వచ్చినటువంటి పరిస్థితులు. అది మంచిది కాదు. కానీ దాన్ని విడిచిపెట్టకపోతే, దాన్ని దూరపరచుకోకపోతే ఒక దినాన దాన్ని బట్టే ఒకవేళ నా మీద తీర్పు వస్తుందేమో అనేటువంటి భయం నాలో వెంటాడుతున్న ఆ సందర్భాన్ని బట్టి నేను దాన్ని దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితి. పెద్ద బలహీనత. కానీ పౌలు గారికి ఎక్కడన్నా ఆ బలహీనత చూసామా? ఆయనకున్నది ఒకటి శరీర బలహీనత, కానీ ఆత్మీయ బలహీనత ఎక్కడ మనం చూడలేదు. దాని గురించి కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు నా కృప నీకు చాలు అన్నాడు. ఎన్నిసార్లు ముమ్మారు ఆయన ప్రార్థన చేశాడంట, అయ్యా నాకు బలహీనత ఉందని అంటే నా కృప నీకు చాలు అన్నాడంట. అలాంటి వ్యక్తే ఆయన ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? ఆయన ఏమని అంటున్నాడంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని లోపరుచుకున్న వాడే ఆత్మను జయించి ఆత్మీయ దశలో వాడు జయం పొందగలడు, జయాన్ని స్వీకరించుకోగలడు, జయాన్ని కలిగి ఉండగలడు. ఎప్పుడు? శరీరాన్ని లోపరుచుకుంటే. కొంతకాలం పాటు 4 గంటలకి 3 గంటలకి లేచి ప్రార్థన చేశాను, ఆ తర్వాత చేయలేకపోతున్నాను. అదో బలహీనత. ఆ 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటుంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను కూడా ఎవరికీ తెలియదు. ఆ చేసుకున్న సందర్భాల్లో భలే మనశ్శాంతిగా ఉండేది. తర్వాత నిద్రను జయించలేకపోతున్నాను. తర్వాత ఆ నిద్రను నుంచి నేను బయటకు వచ్చేసి దాన్ని నేను సాక్రిఫైస్ చేసి దేవునితో నేను వ్యక్తిగతంగా ఒక 1 అవర్ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు వర్షిప్ చేసి ఆరాధన చేసి ప్రార్థించేటువంటి స్థితిలోకి వెళ్ళటం మర్చిపోయాను. ఫస్ట్ లో కొంతకాలం ఆత్మీయ దశలో ఆత్మలో కరెక్ట్ గా టైం ప్రకారం లే ప్రార్థన చేసుకోలే లేపినట్టుగా లేచేవాడిని. కానీ ఒకరోజు లేచాను, ప్రార్థన చేసుకోలేకపోయాను. 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఆచారంగా చేసుకున్నాను. ఆ తర్వాత మరలా ఆ విధంగా నెట్టబడ్డాను, జారిపోబడ్డాను. ఈరోజు దాని నుంచి రెస్టోరేషన్ అనేది పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాను.
డే టైంలో చేస్తున్నాను, మిగతా టైంలో చేస్తున్నాను. కానీ ఆ పర్టికులర్ పీరియడ్‌లోకి వచ్చేపాటికి, ఆ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేపాటికి ఎందుకు ఫెయిల్ అవుతున్నాను? ఇది జయాన్ని పొందలేని పరిస్థితి. ఒకవేళ దాని మీద నేను జయం పొందుకుంటే, దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలీదు. బహుమతి ఏంటో తెలీదు. అట్లా ప్రార్థన చేసుకున్న సందర్భాల్లో ఆ సందర్భంలో మినిస్ట్రీలోకి వెళ్తే, నేను ఒంటరిగా వెళితే ఎక్కడికో ఎవరో ఇన్వైట్ చేస్తే పోతే, అక్కడికెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగినియి. ప్రార్థన చేస్తా ఉంటే వారి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తా ఉంటే పడిపోయారు. నాకు తెలీదు. నాలో దేవుడు ఇలాంటి మంచి సుగుణాన్ని పెట్టాడా, నాకు కూడా ఇంత గొప్ప వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడా అనేది నాకు తెలీదు. అది అతిశయోక్తి కాదు గాని, నా గురించి కాదు, కేవలం దేవుని నామాన్ని మహిమపరచడం కోసం దేవుడిచ్చినటువంటి ఒక ఆధిక్యత. అయితే దాన్ని ఎప్పుడైతే నేను చేయట్లేదో దాని నుంచి నేను పోగొట్టుకోబడ్డాను. ఈ రోజు నాకు ఆ తలంతి ఇవ్వు ప్రభు అని అంగలార్చి ఏడ్చితే పొందుకోగలనా? తెలీదు. అవకాశం వస్తది, కానీ దాన్ని చెడగొట్టుకొని, దాన్ని పోగొట్టుకొని మరలా దానికోసం వెతుక్కుంటా వెళితే అది ఎంత దూరాన్ని పోతుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఒక స్త్రీ తను పోగొట్టుకున్న ఆ నాణ్యాలతో సమానం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి తలంతును, దేవుడిచ్చినటువంటి పరిచర్యలో, దేవుడిచ్చినటువంటి ఆసక్తిలో మనం గనక ఆ విధంగా గనక లేకపోతే, ఆసక్తిని కొనసాగించకపోతే జరిగేది ఏంటి అంటే, మనకు తెలియకోకుండానే భ్రష్టత్వంలో పడిపోతాం. వెనక తిరిగి చూసుకుంటే ఆశీర్వాదానికి ఎంతో దూరాన మనం నెట్టబడి ఉంటాం. దేవుడిచ్చిన ఆదిలో కూడా జరిగింది అదే. ఆదాంకి ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇవ్వబడింది. తెలియక జారిపోయినటువంటి తనం వల్ల దూరంగా నెట్టబడ్డాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. చక్కగా ఉన్నటువంటి వాడు ఈరోజు చెమటను ఓర్చుకొని, చెమటను భూమి మీద వేసి, సేద్యాన్ని చేసుకొని, మరణాన్ని తెచ్చుకొని ఎంతో ప్రయాసపడ్డాడు. మన పరిస్థితి ఈరోజు ఆ విధంగానే ఉంది. మొదట్లో ఆదిలో ఆదాం ఏమైతే చేశాడో, ఏ పొరపాటు అయితే చేశాడో, చివరి దశలో యేసు ప్రభు మరలా రాబోయే టయానికి ఇదిగో క్రైస్తవ జీవితం ఈ విధంగానే ఉంటుంది. మనం నిజంగానే నా మటుకు నేనైతే బోధించేటప్పుడు, చెప్పేటప్పుడు నాకు కూడా తెలియని మంచి మంచి ఆలోచనలు దేవుడిచ్చి నడిపిస్తా ఉన్నాడు. కానీ వాక్యం అయిన తర్వాత దీంట్లో ఏమేం చెప్పాను అనేది ఒకసారి ఆ పాయింట్స్ అన్ని నేను కూడా ఒకసారి రాసుకొని చూస్తే, ఆ పాయింట్లన్నీ నాలో ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పి చూసుకుంటే, ఆ మ్యాపింగ్ లో ఒక్కొక్కసారి నేనే ఫెయిల్ అవుతాను. అంటే నేను సరి చేయబట్టడానికి కూడా ఒక్కొక్కసారి దేవుడు నా నోటి నుంచి ఆ మాటలు చూస్తా ఉంటా, గమనిస్తా ఉంటా. ఇది ఈ లోకానుసారమైన పద్యం కాదు, ఈ లోకానుసారమైనటువంటి ఇంకోటేదో కాదు. ఎక్కడో బట్టి ఇంకోటి వచ్చాక ఆ 10 నిమిషాలు చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి భారం పలికించేది ఆయన. ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడతాం, ప్రార్థనాపూర్వకంగా దాన్ని క్లోజ్ చేస్తాం. ఈ మధ్యలో జరిగేది ప్రతిదీ ఆయన సహాయమే. ఆయన ఇచ్చిన మాట, ఆయన పలికించిన మాటే. కాబట్టి దేన్ని మనం మరి అశ్రద్ధ చేయకోకుండా, ముఖ్యంగా ఏంటి అని అంటే, మన ఎదుటి వారిని మన రక్షణలోకి నడిపించి మన రక్షణను పోగొట్టుకునే పరిస్థితి ఉండకూడదు. ఇది పౌలు ఆయన స్వయంగా చెప్పినటువంటి ఒక హెచ్చరిక. ఆయన ఎంత జాగ్రత్త చేసుకున్నాడు, ఆయన ఎంత కష్టపడి ఎన్ని సంఘాలను కట్టాడో, ఎన్ని ఉత్తరాలు రాశారో, దేవునికి ఎంత ఇష్టంగా నడిచాడో, ఆయన పోలి ఎంత బాగా నడుచుకున్నాడో, అలాంటి వాడే ఆయన సరి చేసుకోవడానికి ఈ మాటను చెప్తూ వచ్చాడు. రెండో మాట ఏంటి అంటే, దేవుని పేరట అద్భుతాలు చేసిన నశించిపోయే వారు కేవలం స్వార్థను ప్రకటించడమే కాదు కానీ, నశించిపోయే వారి కోసం కేవలం స్వార్థను ప్రకటించడమే కాదు కానీ, దెయ్యాలను వెళ్ళగొట్టడమే కాదు కానీ, అద్భుతాలను చేయటమే కాదు కానీ, ఇన్ని చేసిన దెయ్యాలను వెళ్ళగొట్టినా, అద్భుతాలను చేసినా, మరి స్వార్థను ప్రకటించినా, దేవుని పేరట మనం ఎన్ని చేసినా, అక్కడికి మనం ఒకవేళ దేవుని దగ్గర నుంచి ఆయన ఇచ్చేటువంటి బిరుదులకి మనం దూరంగా ఉంటే, అయ్యా ఆ సమయానికి అయ్యా తలుపు తీవా అని అంటే, వారిని కనుక నేను ఎన్నడూ మిమ్మల్ని చూడలేదు అన్నట్టుగాను, లేదు అని అంటే అక్రమం చేయవారు నా ఎదురు నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగాను మన పరిస్థితి ఉంటది. ఈ విషయాన్ని స్వయంగా యేసు ప్రభే చెప్తున్నాడు. మొట్టమొదటిగా అపోస్తులైన పౌలు ఏ మాట చెప్పాడో చూసాం. రెండవదిగా యేసు ప్రభు ఏం చెప్తున్నారో చూస్తున్నాం. అది ఏంటి అని అంటే, మత్తయి సువార్త
మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము మీ నామమును ప్రవచింపలేదా? నీ నామమును దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. ఇది స్వయంగా యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఇది సహజమైనటువంటి మాట కాదు, లేదంటే ఇవన్నీ సహజంగా అందరికీ రావు. ఇదేం గారడి కాదు, ఇదేం సర్కస్ కాదు. అద్భుతాలు ఎవరు చేయగలరు? ఆశ్చర్యమైనటువంటి క్రియలు ఎవరు చేయగలరు? దెయ్యాలను ఎవరు వెళ్ళగొట్టగలరు? ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి స్పిరిచువల్ లైఫ్ లో ఇది ఒక్కొక్క మెట్టు అనమాట. దేవుని పేరిట అద్భుతం చేయటం, ఆ అద్భుతం చేయటం అనేది దేవుని పేరిట అనేకులు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుని పేరిట అనేకులు ప్రార్థనలకు వెళుతూ ఉంటారు, వాక్యాలు చదువుతూ ఉంటారు, మంచిగా పరిచయం చేస్తూ ఉంటారు. కానీ అద్భుతాలు మాత్రం అందరూ చేయలేరు. ఒక చర్చిలో 500 మంది కెపాసిటీ ఉన్నటువంటి పెద్ద చర్చి ఉంటే 500 మంది అద్భుతాలు చేయలేరు. 500 మంది అద్భుతానికి చేయాలనే ఆసక్తి కలిగినటువంటి వారు ఉండరు. ఈ 500లో ఒకళ్ళు మాత్రమే ఉంటారు. అందుకే ప్రతి ఈవెంట్కి ప్రతి దానికి ముందుగా వీళ్ళందరూ బలహీనత ఏంటంటే, ఆ పాస్టర్ గారి దగ్గరికి అయ్యా నా ప్రార్థన చేయవా అని అడుగుతారు. కానీ నేను చేసుకున్నా నా కార్యం జరుగుతుంది కదా అని నన్ను అనుకోరు. ఎందుకు అని అంటే, ఇదిగోండి వాళ్ళ బలహీనతని. అందరూ ప్రార్థనకు వచ్చినంత మాత్రాన వారందరూ అద్భుతం చేయగలిగినటువంటి వారు ప్రార్థనకు రాగానే వాళ్ళ జీవితంలో ఏదో గొప్ప మెరాకిల్ జరుగుతుందని అనుకుంటే అది పొరపాటు. కేవలం ప్రార్థన రావటం అంటే కాదు, కానీ మన బ్రతుకు, మన పరిస్థితులు సంపూర్ణంగా ఆయన చిత్తానికి లోబడి ఉన్నప్పుడు మాత్రమే ఆ గొప్ప క్రియలు జరుగుతూ ఉంటాయి. మనం ఎంతో మంది మిషనరీస్ చదువుతూ ఉంటాం, వాళ్ళ చరిత్ర చదువుతూ ఉంటాం, వాళ్ళు ఎంత కోల్పోయారో, ఎంత సాక్రిఫైస్ చేశారో చదువుతూ ఉంటాం. కానీ మన ఇంట్లో నుంచి మాత్రం పంపించడానికి ఇష్టపడం, మన సంఘంలో నుంచి పంపించడానికి ఇష్టపడం. ఆ విధంగా యూత్ ని మనం తరఫీదు చేయం, పురుకొల్పం. అది అయితే దేవుని పేరిట అద్భుతాలు చేయడం అనేది ఒక మెట్టు అయితే, ఒక లెవెల్ అయితే, నెక్స్ట్ మెట్టు ఏంటి అని అంటే, నశించిపోయే వారి కొరకు భారం కలిగి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళని రక్షించడం అనేది ఇంకొక మెట్టిది. మూడో మెట్టు ఏంటంటే, కేవలం స్వార్థను ప్రకటించడమే కాదు, కానీ దెయ్యాలను కూడా వెళ్ళగొట్టడం. మినిస్ట్రీలో దెయ్యాలను వెళ్ళగొట్టడం అనేది అది చిన్న సాధారణమైన పని కానే కాదు. ఈ మూడు రకాల మెట్లు. ఈ 3 రకాల మెట్లు ఎక్కిన వాడు 4వ మెట్టు 5వ మెట్టు ఎక్కుకుంటూ చివరికి గమ్యస్థానం వరకు వెళ్ళాలి. కానీ అక్కడి నుంచి వెళ్ళి పడిపోయినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు. ఆ రోజులు అనేకులు అంట, ఒకరు కాదు, ఆ రోజుల్లో అనేకులు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము మీ నామమున ప్రవచింపలేదా? జరగబోయేటువంటి సంగతులను తెలియపరచలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. స్వయంగా ఆయనతోనే చెప్తారంట అదేనా. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. జరిగేటువంటి సన్నివేశము, ఆయన ఇచ్చేటువంటి సమాధానం మొత్తం అక్కడే చెప్పబడి ఉంది. ఇది ఒక హెచ్చరిక. అంటే ఇంత గొప్ప పని చేసి కూడా తప్పిపోవడానికి జారిపోవడానికి అవకాశం ఉంది. అక్కడ పౌలు ఆయన జాగ్రత్త పడ్డాడు, ఆయన్ని హెచ్చరించుకున్నాడు. ఆ విధానం నుంచి బయటకు పోకుండా ఆయన ఫ్రేమ్ చేసుకొని ఆయన చక్కగా ఉండగలిగాడు. ఇక్కడికి వచ్చేపాటికి ఏమంటే స్వయంగా యేసు ప్రభువే చెప్తున్నాడు, ఇదిగో ఆ దినంలో మీ పరిస్థితులు ఈ విధంగా ఉంటాయని. కాబట్టి దాని నుంచి తప్పించబడేటువంటి జాగ్రత్త మనమే తీసుకోవాలి, వేరేకెవరో తీసుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా మన బలహీనతలు మనకే తెలుసు. ఆ బలహీనతలు బట్టి మనం పడిపోయేటువంటి స్థితిలోకి, నెట్టబడేటువంటి స్థితిలోకి మనం ఉండకూడదని కోరుకుంటున్నాను. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. మూడవ మాట ఏంటి అంటే, సత్యమును తెలుసుకొని కూడా వెనకడుగు వేసేటువంటి వారు, సత్యమును తెలుసుకొని కూడా వెనకడుగు వేసేటువంటి వారు. రక్షణ పొందడం ఒక ఎత్తు. మొట్టమొదటిగా నేను రక్షణ పొందాను, ఇది ఒక దశ.
రక్షణ పొందడం అనేది సాధారణంగా అదేదో చిన్న విషయం కాదు. దేవుని వాక్యం చేత, లేదంటే కొన్ని సందర్భాల్లో దేవుడే స్వయంగా ఆయన మాట ద్వారానో క్రియ ద్వారానో ఆయన ఎన్కౌంటర్ చేస్తే రక్షించబడతాం. మన నోటితో మన పాపాన్ని ఒప్పుకుంటే రక్షించబడతాం. రక్షించబడిన తర్వాత ఇతరులకు స్వార్థ చెప్పడం. ఎంతమంది రక్షించబడిన వాళ్ళు ఎదుటి వారికి వారి సాక్ష్యం ద్వారా కానీ, లేకపోతే వాక్యం ద్వారా కానీ, లేకపోతే పరిచర్య ద్వారా కానీ ఎదుటి వారిని దేవుళ్ళలోకి నడిపించగలుగుతున్నారు అనేది చూస్తే ఇది కూడా చేస్తున్నారంట. మొట్టమొదటిగా రక్షణ పొందటం, రెండవది ఇతరులకు వాక్యాన్ని చెప్పి స్వార్థను ప్రకటించడం, తర్వాత మూడోది ఏంటంటే ఇన్ని చేసిన తర్వాత పాపంలోకి వెళ్ళి ఆత్మీయ స్థితిలో నశించిపోవడం. ఈ రెండు విషయాలు సాధారణ విశ్వాసి చేయలేరండి. ఒక స్పెషల్ గిఫ్ట్ ఉన్నటువంటి వారే చేయగలరు. దానికి పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఏమని చెప్తుందో చూద్దాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి మరి చెడ్డదగును. వారు ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత, అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే అది ఎప్పుడైతే ఆ సందర్భాన్ని ఫేస్ చేస్తామో, ఆ సందర్భంలో నుంచి వెళ్తామో. మాకు కూడా గవర్నమెంట్ బారిన ప్రతి 5 years ఒకసారి మాకు డెమోస్ పెడతారు. అంటే మా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మా అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఏమేమి మేము కలిగి ఉన్నాము, మా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పేటువంటి ఆ ఇంటర్వ్యూస్ కి ఇప్పటికీ మాకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, మేము మా ప్రోగ్రెస్ ఎంతవరకు బాగుంది అనేది చెక్ చేయడం కోసం. ఈ క్రమంలో ఆ డెమోలకు వెళ్ళబోయే ముందు మేము ఎంతో భయపడిపోతాం. ఎందుకంటే దాంట్లో ఒక వైస్ ఛాన్సలరే స్వయంగా కూర్చుంటాడు, రిజిస్ట్రార్ కూర్చుంటాడు, ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కూర్చుంటారు, డీన్ కూర్చుంటారు, హెడ్ కూర్చుంటారు. వీళ్ళందరి సమక్షంలో మళ్ళీ పాఠం చెప్పాలి. ఎంత భయపడిపోతారో మా వాళ్ళందరూ. అది ఎప్పుడైతే ఫేజ్ అయిపోతుందో అమ్మయ్యా అని చెప్పి రిలాక్సేషన్ వచ్చి అందరూ ఓరట తీసుకుంటారు. ఆ డేట్ వరకు, ఆ చెప్పేంత వరకు, అతని పోర్షన్ వచ్చి అతని టైం వచ్చి అతను కంప్లీట్ చేసేంత వరకు భయంకరమైనటువంటి టెన్షన్. చాలా మందికి చాలా రకాల ఇబ్బందులు వస్తానే హార్ట్కి సంబంధించినవి, బీపీకి సంబంధించినవి ట్యాబ్లెట్లు కూడా ఏమన్నా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఏంటంటే టెన్షన్ బాగా పెరిగిపోతుందండి, హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుందండి, నా భయం ఉందండి, వాళ్ళందరి ముందు చెప్పలేమండి. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఆ అనుభవం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వచ్చేటువంటి ఆ కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది. పాపంలో కొట్టుకుపోయేటువంటి వాడు ఎప్పుడు నశించిపోతాడో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో భయంకరమైనటువంటి భయం కలిగి ఉంటాడు. ఎప్పుడైతే దేవుని తెలిగి ఉండడమో దాంట్లో నుంచి మార్చబడుతుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక భరోసా ఉంటుంది. అదేంటి అంటే నాకు ఏమైనా జరిగిన నా యేసు ప్రభు ఉన్నాడు, నాకు ఇబ్బంది ఏమి లేదు, ఏం కలిగినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, ఆయన ఒక్కడే ఉంటే చాలు అని. ఆయన ఒక్కడు కలిగి ఉంటే చాలు ధైర్యం, ధీమ, భరోసా కలిగినటువంటి వాడికి ఉంటుంది. అలా కలిగినటువంటి వాడికి మళ్ళా ఈ లోకంలో పడిపోవాలని చెప్పి సహవాసంతోనూ, లేకపోతే ఈ లోక సహవాసాలతో, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు మరల్చబడి ఒకవేళ పడిపోతేనంట మన కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఇక్కడ దారుణంగా ఉంటుంది. మొదటి స్థితి అంటే ఎంత బాగా జాయ్ఫుల్ గా ఆ సిన్లెస్ లైఫ్ ని, ఆ పాపం లేనటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఆ రోజు ఎంతైతే బాగుంది అనిపించిందో అది పోతుంది, పోగొట్టుకుంటాం. ఆ హ్యాపీనెస్ పోగొట్టుకుంటాం, ఆ జాయ్ఫుల్ లైఫ్ పోగొట్టుకుంటాం. కఠినమైనటువంటి కష్టాన్ని కొని తెచ్చుకుంటాం. దాని ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే వెనుదిరిగి చూడటమే, జారిపోవటమే, పాపంలోకి వెళ్ళటమే. ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని, ఈ లోక మాలిన్యం ఏదైతే ఉందో
అది మట్టి ఏదైతే ఉందో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చెడుతనం ఏదైతే ఉందో దాని నుంచి విమర్శించబడాలి. అందుకే ఆయన అంటాడు, ఈ లోకంలో మీరు చచ్చినటువంటి స్థితి అది. మాలిన్యం అనేది చచ్చిపోయినటువంటి స్థితి, అది మరణకరమైనటువంటి స్థితి, అది సమానం. దాంట్లో నుంచి జీవంలోకి దాటి వెళ్ళి మరణం కోరుకొని మరణమే బాగుందని చెప్పి వెనక్కి వచ్చినట్టు ఉంటుంది. నాకు జీవం నచ్చలేదు, నా మరణమే బాగుందని చెప్పి వెనక్కి వచ్చినట్టు. ఇప్పుడు ఈసారి ఆ మరణం కూడా ఎట్లాంటి మరణం అంటే ఇక తప్పించబడటానికి అవకాశం ఉంది. అది చాలా కఠినంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. అదే మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది 3వ మాట. 4వది ఏంటి అంటే, రక్షించబడి కూడా అరణ్యంలో నశించినటువంటి వారు. వీళ్ళెవరు అంటే యూదా పత్రిక 1వ అధ్యాయము, ఒకే ఒక అధ్యాయము, దాంట్లో 5వ వచనంలో రాసిపెట్టుంటుంది ఇశ్రాయేలు పరిస్థితి. ఇశ్రాయేలీని దేవుడు ఎంతగా ప్రేమించాడో, దేవుడు ఎంతగా వాళ్ళని కోరుకున్నాడు, ఆయన ఎంతగా వారి కొరకు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది చూస్తాం. ఎందుకు అని అంటే, వారికి ఆకలి అయింది అని అంటే సాధారణంగా చెట్లు మొలిపిస్తే సరిపోయి ఉండేది. చెట్లను ఆజ్ఞాపిస్తే ఆ చెట్ల నుంచి వచ్చినటువంటి ఫలాల్ని చక్కగా వాడు భుజించి బ్రతుకుండేవాళ్ళేమో. కానీ ఆయన అట్లా చేయలేదు. దేవదూతలు తినేటువంటి గొప్ప మన్నాని వారి గురించి కురిపిస్తే దాన్ని వేరుకొని కావాలని ఎగబడి దాన్ని నింపుకొని తర్వాత ఏమన్నారు తెలుసా, ఈ సర్వీసారం లేని ఈ మన్నాన్ని మాకు ఎందుకే రుచి చూపిస్తున్నావు, మాకు అవసరం లేదని కొనుక్కున్నాను, సనుక్కున్నాను. అంతంతో తాగలేదు, ప్రశ్నించారంట, నువ్వు మా కోసం ఏం చేశావు, మమ్మల్ని ఎట్లా చూసావు నువ్వు అని. వాడు మర్చిపోయారు. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు బట్టలు మార్చిపోలేదు, వాడు చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఎడదెబ్బ అయినా కానీ, చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెన్నెల దెబ్బ అయినా కానీ ఏమి జరగకుండా ఎంత కునుకక కాపాడితే ఇశ్రాయేలు దేవుడు, వీడు నువ్వు మా కోసం ఏం చేశావు, మమ్మల్ని ఏం చేశావు, మమ్మల్ని ఎక్కడ పట్టించుకున్నావు అని ఎదురు తిరిగినటువంటి స్థితి. అంటే అరణ్యంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు అన్ని కావు కానీ వాటన్నిటిని మర్చిపోయి ఎదురు తిరిగేటువంటి స్వభావం, రక్షణ పోగొట్టుకునేటువంటి స్వభావం ఈరోజు మనం ఆ వాక్యాల్లో చూస్తాం. దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో 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 మనం ఊహించినటువంటి అన్నింటిని మన కోసం చేస్తా ఉంటే వాటిని ఆ మేలుని పొందుకొని ఆ మేలుని మర్చిపోయి, అయ్యా నువ్వు మా కోసం ఏం చేసావయ్యా. సహజంగా ఈ లోకానుసారంగా నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, ఎవరెవరికో చెప్తా ఉంటా, ఏమండి అన్నిటికన్నా డేంజర్ ఏంటి అని అంటే మనుషులండి, మనుషులతో సహవాసమే డేంజర్ అండి. ఈ విషయాన్ని ఫారెస్ట్ లో ఉన్నవాళ్ళు గ్రహించుంటారేమో తెలియదు. ఫారెస్ట్ లో వాళ్ళు ఎంత చీకటైనా, ఎంత అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా వాళ్ళు ఒక చిన్న కత్తి పెట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారండి. వాళ్ళ భుజాన ఒక కత్తి ఉంటది, ఆ మొల చుట్టూతో ఒక కండవ ఉంటది, ఆ కండవ కట్టుకొని ఆ కత్తి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎంత దూరమైన నడిచిపోతూ ఉంటారు, దేనికి భయపడరు, ఎలాంటి భయంకరమైన పాముకి భయపడరు, ఎంత పెద్ద జంతువు అయినా భయపడరు, వాళ్ళు దేనికి భయపడరు. కానీ ఒక నాన్ ట్రైబ్ ఆ ఏరియాలోకి వెళ్తున్నాడు అంటే పరిగెత్తుతారండి. చిన్నపిల్లలు కూడా నేర్పిస్తారు వాళ్ళు. అసలు ఆ ప్రాంతాల్లో ఉండరు, దూరంగా పారిపోతారు ఏదో జరుగుతున్నట్టుగా. వాళ్ళకి అడవిలో ఉన్న మృగం గురించి భయం లేదురా, బయట నుంచి వచ్చినట్టు మనిషి వాళ్ళే ప్రమాదాలు చెప్పారో మరి ఏమో తెలియదు, కానీ వాళ్ళు అంతగా భయపడతారండి అని చెబుతూ, ఈ మనుషులకు 99 సార్లు నువ్వు సహాయపడి 100సారి నువ్వు కనుక సహాయపడకపోతే, ఆ 100సారి నువ్వు సహాయపడలేదు కాబట్టి నువ్వు దొంగగా, దుర్మార్గుడుగా, దోసుకునేవాడుగానే చూస్తారు. కానీ అరే వాడు పోనీలే పాపం 99 సార్లు మనకు ఉపయోగపడలేదు కదా, వాడు మంచివాడే అనేటువంటి బిరుదు మనకు రాదయ్యా అని ఈ లోకంలో చాలా మందికి సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే, రక్షించబడి ఈ ఎర్రని మార్గంలో వెళ్ళినటువంటి వారికి లాగానే మన కూడా ఎన్నో సందర్భాల్లో దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో మేలులు చేసుకుంటా వచ్చి ఒకదాని విషయమై మనం ఎంత ప్రార్థించినా మన సమాధానం రాకపోతే, ఈ దేవుడు నాకే ఎందుకు పెట్టాడు ఈ శిక్ష, ఈ దేవుడు నాకు ఎందుకనో ఇంత వేదన పెట్టాడు అని చెప్పి మనం కూడా సనుక్కున్నటువంటి వారిని, సరిగేటువంటి వారిని చూసిన సందర్భాలు, అన్న సందర్భాలు లేకపోలేదు. అంటే దాన్ని బట్టి కూడా మనకు కలిగినటువంటి రక్షణ నుంచి తప్పిపోయేటువంటి ఆలోచన. ఎందుకు అంటే మనం ఇన్వైట్ చేస్తున్నాం,
మనం ఆ ఆలోచనని, ఆ వ్యతిరేకతని, ఆ అసహనాన్ని దేవుని మీద కురిపిస్తా ఉన్నాం, దేవుని మీద చూపిస్తా ఉన్నాం. కాబట్టి దాన్ని బట్టి మన మరి రక్షణను పోగొట్టుకొని స్వయంగా ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆఖరి మాట ఏంటి అని అంటే, వీటన్నిటికన్నా ముఖ్యమైన మాట ఏంటంటే, ఇవన్నీ ఎందుకు కలుగుతాయి, ఎందుకు మంచి రక్షణ నుంచి మనిషి వెనక్కి వెళ్తున్నాడు? లేదంటే ముందుగా చెప్పుకోబడినట్టు అందరూ మరి కాపర్లే, అందరూ సేవకులే, కానీ ఒకరిని ఒకరు ఎందుకు సహించుకోలేకపోతున్నారు? ఒకరిని చూసి ఒకరు నేను అతృప్తి పలకాల్సి వస్తుంది కానీ నువ్వు మాట్లాడని ఎవరో ఒకరిని ఆ సందర్భంలో ఒకరిని అడ్డు పెట్టుకొని ఇచ్చేస్తున్నారు అంటే, మనందరిలో ఉండేది ఒకటే. అది ఏంటి అని అంటే, మనిషిలో అసలు ఎవరు సరిచేయలేనటువంటిది, ఎవరు తుడిచివేయలేనటువంటిది, ఎవరు దాన్ని పోగొట్టలేనటువంటిది, ఏ మందుకి పోతుంది ఏంటి అని అంటే, అది మనిషిలో ఉండేటువంటి అహం, గర్వం. అవి రెండు పతనానికి కారణం. ఎప్పుడైతే మనిషిలో ఆ అహం, గర్వం అనేది ఉంటుందో అవి రెండు పతనానికి కారణం. అవి ఉన్నప్పుడు మనిషిలో ఏమవుతుందని అంటే, ఎదుటివారిని ఒక మనిషిగా చూడలేం, ఎదుటివారిని ప్రేమించలేం. ఎన్ని చేసినా ప్రేమ లేనివాడిని అయితే వ్యర్థుడే అన్నాడు కదా. మన దగ్గర అన్ని రకాల వరాలు ఉన్న ఆ ప్రేమ లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇదిగో అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపించి మనం మాత్రం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే ఏమన్నది చెప్పుకోదగిన మాటేనా, మెచ్చదగిన మాటేనా? అందుకే మాట ఏం చెప్పబడుతుంది అని అంటే, సామెతల గ్రంథం, సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఎప్పుడైతే దూరం చేసుకుంటామో, ఆ దూరం చేసుకున్నప్పుడు ఇదిగోండి మన రక్షణను మనం నిలబెట్టుకున్న వారిని, దాన్ని కాపాడుకున్న వారిలా ఉంటాం. లేకపోతే ఇదిగోండి ఈ ఈ స్వయంగా పౌలు ఆ విషయంలో భయపడ్డాడు. స్వయంగా యేసు ప్రభువే దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్వయంగా ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రికలో మరి ఒకసారి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత యోధా కూడా ఆ విషయాన్ని, ఆ అరణ్యంలో జరిగినటువంటి ఇశ్రాయేలు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఆయన కూడా చెప్పడం చూస్తాం. వీటన్నిటిని బట్టి అంత గొప్ప వాళ్ళే మరి వాళ్ళ రక్షణను వాళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితి, జాగ్రత్త చేసుకునేటువంటి పరిస్థితి, ఆ భ్రష్టత్వంలోకి పడిపోకుండా, జారిపోకుండా వారిని వారే కాపాడుకుంటా ఉంటే, వారు చేసినంత సేవ మనం చేయలేదు, వారికి ఉన్నంత పరిశుద్ధత మనకు లేదు, వారికి ఉన్నటువంటి సహవాసం దేవునితో మనకు లేదు. మరి మన పరిస్థితి ఏంటి? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చివరకు ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత గొప్పగా మనం స్వార్థను ప్రకటించినా, ఎంత పెద్ద సంఘాలను మనం కట్టినా, ఎంత పెద్ద బ్రాంచెస్ మనం ఎస్టాబ్లిష్ చేసినా, ఎంత మందికి మనం సపోర్ట్ చేసి వాళ్ళకి అండగా నిలబడినా, ఆఖరుకు ఏంటి అంటే, మనం గనక మన సొంత రక్షణను మనం పోగొట్టుకుంటే దానికన్నా ఇంకా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కాబట్టి పాఠం ఈ రోజు పాఠాన్ని వింటున్నటువంటి శ్రోతలే కానివ్వండి, అది నా ఎవరికైనా కానివ్వండి, ఈ రోజు వాక్యం ద్వారా హెచ్చరించబడేది ఏంటి అని అంటే, ఇదిగోండి మన రక్షణను నిర్లక్ష్యం చేసుకొని దాని నుంచి భ్రష్టత్వంలోకి మనం నెట్టబడుకోకుండా మనం కాపాడుకోవాలి. దీనికి మనకు కావాలి కానీ ఇంకా వేరే ఏ వ్యక్తి మనం కావాలి చేయడు, మనం హెచ్చరించడు. ఎందుకనంటే ఏ విషయంలో మనం పడిపోతున్నామో అది మనకు తప్ప ఎవరికీ తెలియదు. అవ్వ పడిపోయిందని ఆదాముకు తెలీదు, ఆదాం పడిపోయాడని అవ్వ తెలీదు. వీళ్ళిద్దరు పడిపోయారని తెలుసుకుంది దేవుడు ఒక్కడే. కాబట్టి మీకు ఎవరు చెప్పారు ఈ విషయాన్ని అన్నప్పుడు అప్పుడు రియలైజ్ అయ్యి, అప్పుడు గుర్తొచ్చింది అవ్వే నాకు ఇచ్చింది అని. కాబట్టి దేవుడు నీ నుంచి నాకు వచ్చి, నా నుంచి నీకు వచ్చానని ఇద్దరికీ కలిపి ఆయన విధించినటువంటి శిక్షను ఈ రోజుకి బరాయిస్తానే ఉన్నాం. దేవుడు అవకాశం ఇచ్చాడు దాన్ని పోగొట్టుకోవడానికి. ఆయన రక్షణను పోగొట్టుకోవడం వల్ల జరిగేటువంటి వచ్చేటువంటి నష్టాన్ని, ఆ భ్రష్టత్వం గురించి మీరెంతో ఇప్పటి వరకు హెచ్చరించారు. ప్రభు వ్యక్తిగతంగా మా అందరికీ
ప్రభా ఇదిగో నాయన ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించండి. ముఖ్యంగా నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బలహీనతలను తెలిసిన దేవుడు ప్రభా, ప్రతి హృదయ అంతరంగాలను పరిశోధించి కనుక్కునే దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో నాయన ప్రతి బలహీనతను మా నుంచి దూరపరిచి అయ్యా ఇదిగో నాయన మా రక్షణను కాపాడుకోవడానికి అయ్యా మంచి శక్తినిచ్చి మీరే నడిపించమని యేసయ్య శక్తి కలిగి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. స్వప్న సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. స్వప్న సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. కృపా సిస్టర్ కి హాస్పిటల్ రేపు బ్రెయిన్ లో గడ్డ ఉంది, రేపు సర్జరీ జరుగుతుంది అంట. దేవుడు ముట్టి స్వస్థపరచాలా హాస్పిటల్. ఓకే సిస్టర్. ఏంటి నేను మన్యం బ్రదర్ గురించి కూడా ప్రార్థించండి. ఆయన బీపీ నార్మల్ ఉండాలా, భార్య ఉండాలా. ఓకే సిస్టర్. మన్యం బ్రదర్ సిస్టర్ కృపా సిస్టర్ వాయిస్ బ్రేక్ అయింది సిస్టర్ నాకు. హలో, నేను అనుకుని పెట్టాను కదా, నేను గ్రూప్ లో వేసాను. వాటి కోసం ప్రార్థించాను. హలో సిస్టర్, మళ్ళీ ఒకసారి చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది నాకు. మన్నం బ్రదర్ చెప్పారు, ఇంకో సిస్టర్ ఓకే వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇంకోటి ఇవ్వండి సిస్టర్, వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకేమి ఇన్ఫర్మేషన్. వాయిస్ జాన్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. జాన్ బ్రదర్, సరే నేనే ప్రార్థిస్తాను. సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త అయిన తండ్రి, నీకే వందనాలు. యేసు ప్రభువా, అబ్రహాం, యాకోబుల దేవా, నా దేవా నీకే వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు. యేసు ప్రభా, వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించిన బలపరిచిన దేవా నీకే కోట్లాది వందనాలు. యేసు ప్రభా, జీవంగా మహిమగల దేవా నీకే వందనాలు. యేసు ప్రభా, మాకు తోడే నడిపించి విజయమిస్తున్న దేవా, ప్రతిదినం మాకు యేసుక్రీస్తు నామములో ప్రభా వాక్యం చేత యేసు ప్రభా మాట్లాడుతున్నారు ప్రభా. మా హృదయాన్ని సరి చేసిన దేవా నీకే కోట్లాది వందనాలు. ఇంకా నీ రాకడ సమీపం ఉంది నాయన. భయంకరమైన దినాలు ఉండబోతున్నాం నాయన. ఈ జీవితంలో విశ్వాసాన్ని మేము గట్టిగా పట్టుకొని ముందుకు నడిపింపబడాలా దేవా. మేము కుటుంబానికి ఎడమకాని పడిపోనికి వీలేదు. నేను చూస్తూ నీ గురు వైపు చూసి పరిగెత్తాలా ప్రభా. అలాంటి శక్తిని మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. మళ్ళీ ఏ పాపంలో పడిపోకుండా దేవా నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి తండ్రి. యేసయ్యానికే వందనాలు దేవా. జీవంగల దేవానికే వందనాలు దేవా. యేసుక్రీస్తునామములో పరిశుద్ధపరచబడాలా ప్రభా. మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయం చేయండి. మాకు విజయాన్ని దయచేయండి. మమ్మల్ని బలపరచండి దేవా. యేసయ్యానికే వందనాలు ప్రభా. మన్యం బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నప్పుడే ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభా. బీపీ నార్మల్ ఉండాలా ప్రభా. భార్య భర్తల మధ్య సమాధానంగా ఉండాలా ప్రభా. కుటుంబంలో యేసు ప్రభా నెమ్మది దయచేయండి. ఆటంకాలను బంధకాలు కట్టడం విరగొట్టి విజయాన్ని మీరు దయచేసి నీ రాకడకి స్థిరపరచుకోండి తండ్రి. యేసు ప్రభానికి వందన. రాజు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నా దేవా. యేసుకృష్ణ భార్య భర్తల మధ్య సమాధానం నెమ్మది దయచేయండి. మరి రాజు బ్రదర్ కున్న అక్రమ సంబంధించి విడుదల పొందాలా దేవా. కుటుంబం పిడిచే దుష్ట ఆత్మ నుంచి విడుదల దయచేసి సమాధానం దయచేయండి. కృపాశిష్టం ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి ప్రభా. మరి యేసు ప్రభా బ్రెయిన్ లో గడ్డ ఉంది ప్రభా. రేపు యేసు ప్రభా మరి డాక్టర్ నుండి జ్ఞానం ఇచ్చి దయచేయండి. రక్త ప్రోక్షణ మీద దయచేయండి. మరి ఆపరేషన్ జరుగుతున్న పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. మరి ఎటువంటి ఆటంకం కాకుండా ప్రభా బిడ్డకు తోడే నడిపించండి. మంచిగా యేసుక్రీస్తు నామములో ఆపరేషన్ జరగాల ప్రభా. ఆటంకాలను తొలగించి కుటుంబంతో రక్షణ పొందురుగాక. దురాత్మ శక్తులని కాల్చివేయండి, విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి తండ్రి. నీకే వందనాలు దేవా. మరి కేపీఎం ప్రదర్శించిన సేవలో బలంగా వాడబడాలా. వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి, ముందుకు నడిపింపబడాలా దేవా. మీరే తోని నడిపించండి దేవా. కుటుంబాలు ఇంకా మారలేదు ప్రభా. కుటుంబాలంతా మారు రక్షణ పొందురుగాక నీ పరిశుద్ధపరచండి. జీవంగల మహిమగల దేవా నీకే వందనాలు యేసు ప్రభా. మరి ట్రైబల్ ఏరియాలకు వెళ్తున్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టమ్ ముట్టండి, తాకండి నైనా.
బ్రదర్స్ కంతా జ్ఞానం ఇచ్చి నడిపింపబడాలా, చైతన్య శక్తి నుంచి విడుదల దయచేయండి దేవా. వాళ్ళు వెళ్తున్న ప్రతి ఒక్క దాంట్లో మార్గమంతతో నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. అంధకార సమూహం అంతా కూలిపోవాల దేవా, అక్కడ రక్షణ పొందాల ప్రభా. ప్రజలంతా ఏసుకృష్ణ బ్రదర్ కంతా తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. ఆటంకాలను తొలగించండి. వాళ్ళు వెళ్తున్న ప్రతి ఒక్క ప్రయాణం అంతా రక్త ప్రోషణ దయచేసి దీవించి ఆశీర్వదించండి. మరి ఈ లోకంలో ఎంతమంది హాస్పిటల్లో ములుగుతున్నాయి ఆత్మలనైనా వచ్చి అగ్ని కంచెన పెట్టి పరిశుద్ధాత్మని దయచేసి దయ్యాలని రాజ్యాంత కూలాల ప్రభా. మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్క యేసు ప్రభా ఆత్మచుడు అగ్ని కంచెన పెట్టండి దేవా. ప్రతి ఒక్క రిపోర్ట్స్ అంతా నార్మల్ రావాలా, వాళ్ళంతా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోను గాక సమాధానంగా ప్రభా. మీరే సహాయం చేయండి నాయన. యేసు ప్రభా ప్రతి ఒక్క రక్త ప్రోక్షణ దయచేసి రక్షించుకొని సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. జీవంగల దేవానికి వందన. లోకంలో వెళ్తున్న యేసు ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. యేసు ప్రభా చర్చల రక్త ప్రోక్షణ మీద దయచేయండి. యేసుకృష్ణ నామములో ప్రతి ఒక్క బిడ్డ అపొస్తలుల బోధలకు రావాలా దేవా. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. సత్యమైన సువార్త ప్రకటింపబడాలా. యేసు ప్రభ ఎక్కడైతే అబద్ధం ఉందో ప్రభా, సైతాన్ రాజ్యమంతా కూలాల ప్రభా. వాళ్ళ కలవరాన్ని పుట్టించండి నాయన. యేసుకృష్ణ నామంలో దేవా అబద్ధం నుంచి విడుదల పొందాలా దేవా. దుష్టాత్మ నుంచి విడుదల పొందాలా దేవా. మీరే కార్యం జరిగించి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి దేవా. ఎంతమందికి ఇంకా సువార్త ప్రకటింపబడలేదు, అందరికీ సువార్త ప్రకటింపబడను గాక. దురాత్మ శక్తులని కాల్చివే అంధకార సమూహంతో కూల్చివేసి ప్రతి ఒక్క ప్రజలంతా విడుదల పొందాలా ప్రభా. యేసు ప్రభానికే వందనాలు. మరి ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా, నశించకుండా కాచి కాపాడబడను గాక దేవా. యేసుకృష్ణ నామములో దేవా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. యేసు ప్రభానికే వందనాలు. ఎక్కడైతే పాపం ఉందో ప్రభా నీ కృప అధికంగా ఉందని ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. అక్కడ మీరు దిగండి ప్రభా. అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించి ప్రతి ఒక్క గంట మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుకృష్ణ మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రవి బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ, కేపీపీఎం గ్రూప్ లో బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకెవరైతే ఆరాధనలో పాల్గొనే కుటుంబీకులకి, నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న కుటుంబాలకు, యూట్యూబ్ ఛానల్లో నిత్యం వాక్యం ఉంటున్న ప్రతి కుటుంబాలందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.